హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రి. ఈరోజు వీడియోలో దొండకాయ కొబ్బరి కూరతో ఫ్రై చేస్తున్నాను. దీనికోసం కావలసినవి 1/2 kg దొండకాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే చిన్న సైజు కొబ్బరికాయను తీసుకొని పైన బ్రౌన్ లేయర్ తీసుకోవాలి. ఈ బ్రౌన్ లేయర్ ఉండడం వల్ల పిల్లలకి దగ్గు వస్తుంది. అందుకని దీనిని ఈ విధంగా పై లేయర్ తీస్తున్నాను. వీటిని చూడండి, ఇదే విధంగా అన్నింటిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ కర్రీ కోసం కావలసినవి 1 చిన్న సైజు ఆనియన్ తురుము, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2, సాల్ట్, ధనియాల పొడి, కారం, పసుపు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పోపు దినుసులు. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా పోపులు వేసి కలుపుకోవాలి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడగా సాల్ట్, 2 స్పూన్ల కారం వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసి కలుపుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, దొండకాయ ఆల్మోస్ట్ కుక్ అయింది కదా. ఇప్పుడు మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మూత తీసేసి మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం కొబ్బరికాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. దొండకాయ ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము వేసుకొని కొద్దిగా కొత్తిమీర తురుము వేసి మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దొండకాయ కొబ్బరి కూర ఫ్రై రెడీ అయింది కదా. చాలా బాగుంటుంది. పప్పుచారుతో సైడ్ డిష్గా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.